హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నది ఇవాళ కన్సెంట్ జిప్ కోసం అంటే బ్లౌజ్కి సైడ్ జిప్ ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందండి. గాయత్రి గారు అని ఒక సబ్స్క్రైబర్ ఉన్నారనమాట. తను అడిగినారు ఇది సైడ్ జిప్ బ్లౌజ్కి సైడ్ జిప్ ఎలా వేయాలి చూపించండి అని. తన కోసం ఈ వీడియో రెడీ చేసినాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే టైలరింగ్ సంబంధించిన వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు అండి. వీడియో రెడీ చేసి ఇస్తాను. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇంకా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు మొత్తం నీట్గా అర్థమవుతుంది అనమాట. ఆ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈజీగా జిప్ ఎలా వేయాలి అనే దాని గురించి వీడియో ఉంటుంది అనమాట. ఇంకొకటి, దీంట్లో ఒకటి జిప్పర్ అని పాదం ఉంటుందండి. దాంతో కూడా జిప్ వేయచ్చు అనమాట. దీనికన్నా చాలా ఈజీగా ఉంటుంది. అది ఒకవేళ అది కూడా వీడియో కావాలి అంటే కామెంట్ చేసి అడగండి, నేను తప్పకుండా రెడీ చేసి ఇస్తానండి. అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ ఉంది. ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి డిజైన్ రెడీ చేసి ప్లస్ జిప్ వేసేది ఉండే. దీనికి ఈ జిప్ ఉండే, దీనికి ఆల్రెడీ చిన్నగా ఉండే, చాలా చిన్న జిప్ ఉండే. ఇంకా ఫిట్టింగ్ కూడా కరెక్ట్ లేకపోతే జిప్ వేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇది ఫస్ట్ బ్లౌజ్ వేసుకున్నాక లెఫ్ట్ సైడ్లో రావాలి అండి జిప్. ఎప్పుడైనా ఈ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఈ రైట్ సైడ్లో ఉండొద్దు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి రైట్ హ్యాండ్తో జిప్ వేసుకునేలా కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. ఎలాగో మనం కన్సిల్ జిప్ యూస్ చేస్తాం కాబట్టి ఇది కనిపించదు అనమాట ఎట్ సైడ్ వేసినా. కాకపోతే లెఫ్ట్ సైడ్ వేస్తే రైట్ హ్యాండ్తో జిప్ వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు జిప్ వేసే విధానం ఏంటి చూడండి. ఇదిగోండి, ఇది పాదం ఉంటుంది కదా, డబల్తోని రాదు, ఇది సింగిల్తో వస్తుందన్నమాట. ఇది ఓపెన్ చేసి ఇలా ఈ సింగిల్ టెన్షన్ పెట్టుకోవాలి. ఇదిగోండి, సింగిల్ టెన్షన్ పెట్టుకోవాలి అన్నమాట. సింగిల్ టెన్షన్తోనే నీట్గా వస్తుంది జిప్, డబల్తో రాదు. ఎప్పుడైనా ఇలాంటి సింగిల్ ఫుట్ కంపల్సరీ ఉండాలి అండి ఒకటి. ఇది స్టోన్ అంటే బాల్స్ లేస్ వస్తుంది కదా, పర్ల్స్ లేస్, వీటికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు జిప్ ఎలా వేయాలి అంటే ఫస్ట్ ఇలా సైడ్స్ ఇక్కడి నుంచి ఇది ఈ ఆమ్ హోల్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కింది వరకు స్టిచ్ చేసుకోవాలి అనమాట. ఎప్పుడైనా కుట్టేసినాక ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఎంత అయితే ఫిట్టింగ్ చేసేది ఉంది, ఇటు సైడ్ కూడా మార్కింగ్ రావాలి, ఇటు సైడ్ కూడా మార్కింగ్ వేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ మార్కింగ్ వేసిన మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి మంచిగా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఇది ఇదిగోండి, ఈ ఆమ్ హోల్ ఎక్కడైతే మనం స్టిచ్ చేసినాం, ఇదిగోండి ఇలా స్ట్రైట్ చూసుకోవాలి. ఈ కుట్టు ఉంది కదా ఇక్కడ, ఈ ఆమ్ హోల్ కుట్టు, ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా ఇక్కడ, ఈ కుట్టు వరకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది ఇంకా ఇదిగోండి, దీనికి డబల్ స్టిచ్ వస్తుంది. ఇది సింగిల్ ఫస్ట్ మనం ఒకటి వేసి చెక్ చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ వరకు వేసుకుంటే ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసి తీసేయాలి డైరెక్ట్గా. ఇదిగోండి, దాని తర్వాత చెక్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ దూరం నుంచి కుట్టు పడుతుంది అనమాట. ఒక పెద్ద కుట్టు వేసి చెక్ చేసుకుంటే మనకి బెటర్. అది ఇలా డబల్ కుట్టు కంటిన్యూ చేసుకోవాలి. ఈ జిప్లో ఏం ప్రాబ్లం వస్తుందంటే, మనకి నార్మల్గా వేస్తే ఏంటంటే ఒక సైడ్ చిన్నగా పెద్దగా అయిపోతుంది అనమాట. అది కాకుండా ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. అది చూడండి, మొత్తం చూపిస్తాను లాస్ట్ వరకు. స్కిప్ చేసి చూస్తే అర్థం అవ్వదండి అసలు వీడియో ఇది. ఇదిగోండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా
చేసేయాలి అన్నమాట. ఇక్కడ టక్ చేసి ఇక్కడ నుంచి దూరం ఒక స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ మీరు లాస్ట్లో కూడా వేయొచ్చు అండి. లాస్ట్లో అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే లాస్ట్లో వేయడమే బెటర్. ఎందుకంటే అది తర్వాత జిప్ ఎక్కువ తక్కువ రావడం అలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి. ఇదిగోండి, దీనికి కూడా ఇది ఇలా ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టినాం మనం అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ కొలుచుకోవాలి. కొలుచుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఇలా పక్కన పెట్టి దీనికి ఇది పర్ఫెక్ట్గా మంచిగా కొలుచుకోవాలి అండి. కొలుచుకుంటేనే నీట్గా వస్తుంది. కొలుచుకోకపోతే అసలు నీట్గా రాదు అన్నమాట. ఇదిగోండి, ఇలాగా స్ట్రైట్ మార్కింగ్ వరకే కుట్టు వేయాలి. ఇదిగోండి, చూడండి, వర్క్ ఉంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్కసారి చాలా నీట్గా జాగ్రత్తగా వేస్తే ఇది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చాలామందికి నార్మల్గా వేయడమే ప్రాబ్లం. ఈ జిప్ నార్మల్ జిప్ అయితే ఎలాగో ఒకలా వేసేస్తారు, కానీ ఈ కంచె జిప్ అనడమే ఇది వేయడమే చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. చూడండి, మళ్ళీ ఇంకొక కుట్టు దగ్గర నుంచి వేసుకోవాలి. ఇలాగా వర్క్ అవి ఉంటే చాలా చూసి నీట్గా జాగ్రత్తగా కుట్టండి, బాగుంటుంది. ఈ జిప్ అనేది మనకి కొంచెం లైట్ డార్క్ ఉన్నా పర్లేదండి, ఎందుకంటే అసలు ఇది బయట కనిపించదు అనమాట. జిప్ మొత్తం లోపలే ఉంటుంది, బయట కనిపించదు జిప్. ఇదిగోండి, దీనికి కూడా ఇక్కడ ఇలా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత లాస్ట్లో మీరు ఫస్ట్ టైం కుడుతున్నారంటే ఇది లాస్ట్లో వేయాలి అండి కుట్టు. ఇదిగోండి, దీనికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. రిటర్న్ కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయాలి అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది, అది కూడా ఆన్ చేసుకోండి. ఇదిగోండి, ఈ జిప్ ఇలా తీయాలి. చూడండి, లోపల నుంచి ఇక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుందండి. ఒక్కొక్కసారి గట్టిగా గుంజితే మనం ఆ జిప్ తెగిపోవడం అట్లాంటిది ఉంటుంది అన్నమాట. చూసి జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి, ఇలాగా. ఇదిగోండి, ఇక్కడ మొత్తం వర్క్ ఉంది కదా, కొంచెం ప్రాబ్లం వస్తుందన్నమాట. నార్మల్ ప్లెయిన్ పీస్ ఉందనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఇక్కడ వర్క్ ఉంది, కొంచెం ఆ వర్క్ కొంచెం తీయాల్సి వస్తుంది. ఆ వర్క్ తీస్తే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఒకవేళ నార్మల్ పీస్ ఉందనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ వల్ల కొంచెం ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉంటే అసలు జిప్ అయితే ఈ కంచె జిప్ వేయొద్దు అండి. వర్క్ ఎక్కువ ఉంటే సింపుల్ వర్క్ ఉంది కాబట్టి నేను దీనికి వేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే అసలు వేయను వర్క్ ఎక్కువ ఉంటే. కానీ వర్క్ ఎక్కువ ఉంది అయినా కంచెల్ జిప్పే కావాలి అంటే అది కూడా వేయచ్చు. కాకపోతే దానికి నెట్ అలాంటి నెట్ క్లాత్ అది లేకపోతే ఆర్గెన్జా క్లాత్ పెట్టి వేయాల్సి వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు అలాంటి వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేసి చెప్పండి, అది కూడా వేస్తాను. చూడండి, ఇలా కొంచెం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇది కట్ చేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. ఇదిగోండి, వర్క్ ఉన్న దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా తీయాలి. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది జిప్. వర్క్ ఉన్న ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకోండి. ఇదిగోండి,
ఈ జిప్ వచ్చేసి ఇలా ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, ఇలా వస్తుంది అనమాట. అసలు జిప్ కనిపించదు మనకి, ఇట్లా గుంజి ఇలా చూస్తే కనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే ఒక కుట్టు ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సైడ్లో వస్తుంది అనమాట కన్సిల్ జిప్. నార్మల్ జిప్ అంటే జిప్ కూడా కనిపిస్తుంది మనకి. చూసినారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇక్కడ ఒక కాజా వస్తుంది రెడీమేడ్, ఇక్కడ ఒక హుక్ వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో. ఇలా మనం జిప్ వేయవచ్చు అనమాట. సీదా కాదు, ఇదిగోండి దీనికి సీదా చేసి తిప్పి చూపిస్తాను చూడండి. సైడ్లో అంటే మనకి ఫినిషింగ్ ఎలా ఉంటుంది సైడ్లో అని. ఇదిగోండి నార్మల్ కుట్టు ఉంటుంది కదా, అలాగే కనిపిస్తుంది అనమాట ఇది. ఇదిగోండి ఎలా ఉంది చూడండి. హుక్ కాజా పెట్టేస్తే దీని పని అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ప్లేట్ వచ్చినట్టుంది, దీనికి కొంచెం నీట్గా ఐరన్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే, టైలరింగ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామని ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.